ఈరోజు మనం గజ్వేల్ వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే జ్యోతికి ఒక బ్లడ్ టెస్ట్ ఇచ్చేది ఉంది. మన రిపోర్ట్లో ఏం లేదు. మేమేమో అది ఉంటుంది ఇది ఉంటుంది అనుకున్నాం, కానీ ఆ బ్లడ్ టెస్ట్లో ఏ రిపోర్ట్ లేదు. కాకపోతే బ్లడ్ 10.9 ఉంది. బ్లడ్ తక్కువ ఉంది. అయితే ఇంకోసారి చెక్ చేద్దామని చెప్పేసి గజ్వేల్ హాస్పిటల్కి ఇప్పుడు వెళ్తున్నాం. బ్లడ్ ఇచ్చి రావాలి. దాంతోపాటు శిరీషను దొరికిపోతున్నాం. తమ్ముడు, నేను, శిరీష, జ్యోతి నలుగురు కలిసి పోతున్నాం. ఇప్పుడు స్వప్న ఇడికైనా ఉడికొస్తుంది, అందుకని మేము ఇంటికైనా వదిలేసేద్దాం. గుడ్డు ఆయనను ఇప్పుడైతే మేము నలుగురం పోతున్నాం. నాడు రప్పమా నాడు శిరీష అన్నారు. ఏమైంది? నేను వస్తలే బావా. ఎందుకు? ఇంటికాడ ఉంటావా? ఇంటికాడ అక్కుంది కదా, అక్కతో ఉంటుంది. సరే పా జ్యోతి, మనం పంపా. బాయ్ బాయ్ బాయ్. అప్పుడప్పుడు బయట తిరగాలిరా. ఒకటి నెక్స్ట్ ఇంకా ఇంజెక్షన్స్ కూడా ఇప్పియాలంట ఈరోజు. అవును, ఒక ఇంజక్షన్ ఉంది ఈరోజు. సరే ఉండు మరి, ఇద్దరు అక్కలేదు, మన ముగ్గురం పంపా. వాడు కూడా పని ఉందట. యాక్చువల్ ఏమైందంటే నేను వర్షానికి ఆ రెండు ఆ బకెట్ ఈ సంచి మొత్తం నిండిది కాయలు. ఇప్పుడు దాన్ని మక్క పెట్టాలి. అరే మక్క పెడితే పౌడర్ ఉంటారు అన్న. వేయద్దు, మన నాచురల్ గా పెట్టి పౌడర్ లేదు. మరి ఒక గడ్డం లేచి పెట్టేస్తే అయిపోతుంది కదా. అదే రాజుగారిని తీసుకొని గడ్డం లేచేసి మంచిగా వాడిని కాదు, దాన్ని తీసుకొని గడ్డి తీసుకురావాలి. ఇలా గడ్డం లేయాలి. పంపా పురం పా. జాగ్రత్త. అయ్యో ఈరోజు ఇంజక్షన్ ఉంది. ఈరోజు వీళ్ళ పాపని వీళ్ళ అల్లుడిని తోలుకొని ఇంజక్షన్ తీసుకొని వస్తాడు. మేమైతే పోతున్నాం. ఇది ఎవరిది బండి? వాటర్ బాటిల్ తీసుకున్నావా? ఏం రా, కళ్ళు తీసుకొచ్చినా? అరే కంప్లీట్ ఇంకో తిరిగాడు. అవును అవును, నిజంగా ఇది ఏంటి అసలు? కళ్ళే నచ్చరలేదు ఇవి. అరే ఏ కాదు, రాత్రి వర్షం పడ్డది అన్న. వర్షం నీళ్ళు కావచ్చురా. వైట్ ఉంటుంది కళ్ళు మంచిగా. ఇది ఏం చెరలేదు, సప్ప కాదా? ఎట్లుంది మరి? ఘోరం ఉందట. ఆడి పోయేదే కంప్లీట్. నీకు మళ్ళీ తాగుతాను టేస్ట్ ఏం కదా తాగు. దొడ్డికి పెట్టాలట. గమనించేసిరా పోయి అంతే. అప్పుడు మంచిగా ఉండరా, ఇప్పుడు మరీ గలీజ్ చేస్తారు. అయ్యే మనలో పక్కూర్లకి వెళ్ళి వచ్చిన మరి అసలు మరీ ఘోరంగా చేస్తుంది. అమ్మా నోరంత అవుతుందా? చల్ లీవ్. ఏమైందంట? మా ఎంబడి వస్తాడా? బాయ్ రా క్రియాంశ్, బాయ్ బాయ్ నానా. ఇలా మా మెంబడి వర్రిగా. ఫోన్ తమ్మిన ఫోన్. నీకు జలుబు తగ్గినట్టుందిగా? తగ్గలే, తగ్గింది. అంత ఎఫెక్ట్గా పనిచేస్తుంది. అనగానే స్టార్ట్ అయింది రా. ఉంటుందనా జ్యోతి? ఇంకేమైనా ఉందా తీసుకోవాల్సినవి? ఏం లేవా? మరి అంత డల్గా ఉన్నావు ఎందుకు? డల్గా మాట్లాడుతున్నావు. ఏమైందంట? బాయ్ క్రియాన్స్. బాయ్ బాయ్. మరి మీరు పోయిరా రాదురా, నేను ఉంటాగా. మీరు పోయిరా పోరు. శేఖర్ మీరు పోయిరా పోరు. బాయ్. ఏ బాయ్ బాయ్ బాయ్. ఏమన్నా సామాన్లు తీసుకువచ్చేటి ఏం లేవుగా, అన్నీ ఉన్నాయిగా. మళ్ళీ పోయిన తర్వాత ఇవి తీసుకురా అవి తీసుకురా అని చెప్తావా? సరే మీ ఇష్టం ఇక. సరే మరి బాయ్. మరి సరే నాకు క్రియాన్స్ బాయ్. అంటే ఎంటికలు పెట్టాను. ఓకే రైట్. ఓకే ఓకే బాయ్ క్రియాన్స్. అర్జున్ కింద మీద పడతా ఉంది. అర్జున్ వస్తా అని చెప్పి లోపల ఇక. బాయ్ బాయ్ క్రియాన్స్. చెప్పు జ్యోతి. లేదా? ఎందుకు రా, ఎందుకు తెస్తున్నావు మరి? ఛార్జింగ్ లేదు. నా ఫోన్ ఉందో సరిపోదా? ఈ పెద్ద కారు పట్టది. వాళ్ళు ఈడి దాకా రోడ్ వేసారు. దాని ముంగట ఊకే ఈడ బండి పెడతారు. ఈడొక బండి ఆడొక బండి. మనకు పోనీకి రానికి మస్తు ఇబ్బంది అవుతుంది నిజంగా. ఈమె ఫేస్ చూడాలి భయపడేటప్పుడు. కళ్ళు మూసుకో. మంచిగా నీట్గా ఉంది ల్యాబ్. మంచిగా నువ్వు డాక్టర్ నేర్చుకుంటే అయిపోతుంది. మంచి సూదిస్తుంది. కోపం ఉండాలి, ఇష్టం వచ్చినట్టు గుచ్చు పడేయాలి. కోపం మీద గుచ్చుతారా ఎవరినన్నా మీరు? ఇట్లా కోపం మీద కోపం ఉంటే కుట్టారా? ఇరిటేషన్ మీద వచ్చినప్పుడు సూది అంటారు కదా, అస్సలు కూర్చోాలి కోపం మీద.
అలాంటి సిచ్యువేషన్ లో వేరే సిస్టర్ చెప్తాము. చెప్తారా అట్లా? Frustration చెప్తాము. ఆహా. అంటే మెంటల్ టెన్షన్ ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయరు. అవునా? మీరు మా వల్ల మీరు ఇబ్బంది పడేది కదా. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక, చాలా నిమ్మలంగా ఉండి ఈ పని చేయాలి. పిడికిలు పట్టుకోతే పట్టినా. గట్టి ఒకటి నరాలు బయట ఈ చేయి పెట్టద్దా మరి? ఈ చేయి ఇద్దా? వా కృష్ణ కోపం ఉంటే అట్లా కొట్టి. లాస్ట్ టైం కొట్టలేదు. లాస్ట్ టైం కూడా ఈ సిస్టర్ ఉండేనా? ఈమె ఫేమస్, ఈమె తెలుసా? ఈమె యూట్యూబ్లో చాలా ఫేమస్. ఈమె ఇన్స్టాగ్రామ్లో కూడా ఎంతమంది ఫాలోవర్లు చెప్పు నీకు? 6,000 ఫాలోవర్స్. ఒక్కొక్క వీడియో 1 మిలియన్ పోయింది కదా. ఒక వీడియో 1 మిలియన్ పోయింది. ఇంకా ఆగు కాదు, ఇంకా అదేమంటారు దాన్ని, మన యూట్యూబ్లో కూడా మీకు సబ్స్క్రైబర్స్ ఉంటారు. జ్యోతిఫిల్లా బ్లాగ్స్ అని ఉంటుంది, పోయినాక చూడరు మీరు కూడా. ఎంతమంది సబ్స్క్రైబర్లు మీకు? 19,000 సబ్స్క్రైబర్లు యూట్యూబ్లో. అయిపోయింది కదా రేస్ ఇక. అయిపోయిందా? కంప్లీటా? ప్రియాన్స్ గజ్వేల్ చూపిలే. దిస్ ఇస్ ద గజ్వేల్. ఈ బిల్డింగేనా? ఇగో యాదగిరి థియేటర్. ప్రతి సినిమా ఇలా చూస్తాం అప్పుడు ఊర్లో ఉన్నప్పుడు. ప్రతి సినిమా యాదగిరి థియేటర్. ఇది వచ్చేసి ఈ బిల్డింగ్ వచ్చేసి మన సబ్స్క్రైబర్దే. కలిసిండా? హాయ్ బ్రో. వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్లే. చూస్తా ఉన్నాడు ఫోన్లో చూసి కన్ఫర్మ్ కాదని చూస్తుండవు. కన్ఫర్మ్ కాదని చూసుకుంటారా? ఓకే ఓకే. ఇదైతే మన సబ్స్క్రైబర్దే. వీళ్ళు మొన్న కలిసి మాట్లాడిరా? కలిసి మాట్లాడింది. ఓకే మేము మీ సబ్స్క్రైబర్ ఏమో అన్నాడు. ఈ లెఫ్ట్ వన్ ఏమైనా తీసుకుని ఉంటున్నా జ్యోతి? నీకు ఏమైనా కావాలా? నాకేమొద్దు. ఫ్రూట్స్ కానీ బీట్రూట్స్ కానీ ఏమంటారు? మననే చూస్తారు కదా. వీళ్ళు కూడా సప్నస్వామి బ్లాగ్స్ అని మాట్లాడుకుంటారు చూడాలి. వాళ్ళిద్దరు అట్నే మాట్లాడుకుంటారు సప్నస్వామి బ్లాగ్స్ వీళ్ళని. గజ్వేల్ మస్తు ఫేమస్ అన్నట్టు. మన కారు చూసినా గుర్తుపడతారు, మనుషులను చూసినా గుర్తుపడతారు. అంటే బండ్లు కావాలంటే చూస్తే మస్తు చాలా బైక్స్ ఉంటాయి ఇలా. అన్ని అవి ఏమంటారు, ఫైనాన్స్ కి వెళ్ళి ఎత్తుకొచ్చిన బండ్లు, సెకండ్ హ్యాండ్స్ బండ్లు ఉంటాయి ఇవన్నీ. అసలు ఆ రోజు సెకండ్ హ్యాండ్ బ్యాండ్ కోసం వచ్చాం తెలుసా మేము. భాస్కర్ గారు ఉండి సెకండ్ హ్యాండ్ బ్యాండ్ ఏం కొంటావు బావ, నువ్వు తోపు తురు అని ఎక్కించి రైడర్ గా అనిపించిండు. కొబ్బరి బొండ తాగిస్తా. తాగవా? తాగవా? ఓకే మేము తాగుతాం. తాగన్నావుగా మరి. దా మరి. ఇలా దొరుకుతున్నా అది. జ్యోతి నువ్వు తాగుపాడా? నీకు ఏది కావాలో కొట్టుకో తాగుపో. నీకు తెలియదా? దిస్ ఈస్ ద సూపర్ మార్కెట్. ఏమని అడుగుతావు చెప్పు. పేరు నాకు కూడా. గిన్నెకి ఏమైనా తీసుకుంటావా? కొబ్బరి కూడా అంత మంచిది ఆపిస్తాను. మళ్ళీ ఇవి ఎందుకన్నా అంతే అంటావా? న్యాచురల్ కదా. జ్యోతి కొబ్బరి బొండనే తాగుతావా, జ్యూస్ తాగుతావా? అరే వద్దు, కళ్ళద్దాలు తీసుకొచ్చి ఉన్నాయి గిన్నె. బాలాజీ కదా. తాదా జ్యోతి? నేను కూడా తాగుతాం. ముగ్గురం తాగుదాం అన్నట్టు పోయిండు. వచ్చే వరకు నువ్వు భయ దో మారో. పీనే కా మంచిది కొట్టంటే 2 రూపాయలే, 3 తీసేయాలి. మస్తు షార్ప్ ఉంటుంది కత్తి అది. లేదు కొబ్బరి కూడా తాగొచ్చు, తినొచ్చు. ఇంకోటి కూడా ఇచ్చి మంచిగా ఉందా టేస్ట్? తీయ ఉందా? ఎప్పుడు తీయనట్టు వచ్చేది. కొబ్బరి ఉంది, కొబ్బరి తీసుకున్నా. తినొచ్చు కొబ్బరి కూడా. కొబ్బరి నీళ్ళు తాగినా సరిపోయింది. అలా కన్నా జుజ్జు కూడా తినాలా జ్యోతి? ఇంకా అది బాగుంది అన్న. అయితే అది కొట్టేటప్పుడు కొంచెం వెళ్ళింది కొబ్బరి అంటే టేస్ట్ బాగుందని చెప్పేసి మళ్ళా ఏది ఇచ్చి పెట్టకు. మరి ఎందుకు ఇచ్చి పెట్టాము? తీసుకోవాలి, ఇచ్చిండవు. గట్టిగా ఉంటుంది మరి టేస్ట్. ఇంటికానేమో స్పూన్ వేసుకొని తింటాం కదా, ఇక్కడ చాకుతో తిస్తారు కాబట్టి అట్నే అవుతుంది. అది చాకు దాన్ని కొడతారు కదా, అట్లా నల్లగా అయిపోయింది.
బాగుందా టేస్ట్? ఎవరు లేడే ఉండని వస్తాను మరి. ఎంత చెప్తారు ఇప్పుడు? ఇది 150 అంట. అంటే 100 రూపాయలు లాంటివి. సేమ్ కాస్ట్లీ, సేమ్ కాస్ట్ ఉన్నది పాతది ఇంటికాడ ఉంది కానీ ఖరాబ్ అయిపోయింది. గట్టిగా ఉందిగా. వైట్ తీసుకుంటే అది 170 అట. ఎందుకట్లా? అది కంపెనీ అట. అంటే రెండు తీసుకుందాం మరి. ఒకటి చాలా ఏ రెండు ఉండే ఒకటేసారి మోసుకురానికి 2 బాటిల్ ఒకటేసారి వస్తాయి కదా. యాక్టివ్ మీద పోతాయి. సమజైందా? యాక్టివ్ ఎప్పటికి ఇంటికాడ ఉండదు కదా. రోజుకి ఒకటి సరిపోతుందని అంతేనా టార్గెట్? రోజు తీసుకురావాలి. ఓకే. బుక్ చేస్తాడు వీడు టైం పాస్కి. మళ్ళీ ఇదేదో వచ్చింది. ఏంది టైం పాస్ కాదు, నేను మైకులు బుక్ చేసిన మైకులు బుక్ చేసి మైకులు వచ్చి కూడా దాదాపు 2 నెలలు అవుతుంది. నెల అవుతుంది. మరి ఏది అసలు అది? స్టాండ్ అన్న ఫోన్ పెట్టుకోవడానికి. కరెంట్ వచ్చింది. ఫోన్ పెట్టుకొని స్టాండ్ ఉంటుంది చూడు. గంట పెద్ద ఫోన్ స్టాండ్ ఎందుకురా? అరే నేను చూసి బుక్ చేసిన అప్పుడు మైకుల కోసం అని. మైకులు బుక్ చేయాలి కానీ గది ఎందుకు బుక్ చేసిన? అట్లా పెట్టుకొని రాదురా నాయన నువ్వు. నేను చూసిన ఎట్లుంటది ఇగో 1 2 3 ఈడొక మైక్ వస్తుంది. ఇది ఇంకో పెట్టుకోవచ్చు, ఈడ హ్యాండిల్ పట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా పట్టుకోవచ్చు. అరే 2 మైకులు నువ్వు ఆనే పెట్టుకుంటే బయట ఇది రిసీవర్, ఇది 2 మైకులు. అదే టెస్ట్ చేద్దాం. సెట్ మొత్తం ఇంకా అట్లా పెడతాడా? ఇప్పుడు నేను మాట్లాడినట్టు నా దగ్గరకు వస్తాడు, ఆమె మాట్లాడినాక ఆమె దగ్గరకు. అట్లా మైక్ అయితే ఒకటే దగ్గర నీకు. ఇగో ఇక్కడ 3 మైకులు ఉన్నాయా? అరే కాదురా చిన్న. అరే ఇక్కడ ఎన్ని ఉన్నాం తెలుసా? ఎన్ని మైకులు ఉన్నాయి చూడు. ఇంకో ఈ 2 మైకులు సెట్ చేస్తారు. వస్తారా? ఆడ కూలర్ పైన మైకులు తీసుకురా. కూలర్ పైన మైకులు ఉన్నది ఎప్పుడు అన్ని వేస్ట్ చేస్తున్నావు. దాన్ని గొంతు బయటకు రాని నేను మరి నువ్వు గట్టిగా మాట్లాడితే ప్రాబ్లమ్ ఉండకపోతుంది. నా గొంతు కోసం అని చెప్పి 30,000 మైకులు కొను. మరి అయినా నీకు వస్తలేదు. మళ్ళీ ఆ మైకులు మళ్ళీ గీడెందుకు పెడతా అంటున్నావు వీటికి? నీ దగ్గర పెడితే వస్తలు. ఎన్ని ఎక్విప్మెంట్ కొన్నావురా నిజంగా? ఎక్విప్మెంట్కే దాదాపు ఒక 2.5 లక్షలు కావచ్చు కదా. తీసుకొని ట్రై ఆడుకో. ఇటు రావద్దు బిడ్డ, నువ్వు ఇటు రావద్దు. అంచమ్మలు, రాయిలు, బంగారు పండులు, ఎండిల పండులు. ఇంజక్షన్ ఇచ్చి రాయన గీత సైలెంట్ అంతా ఆడుతున్నాడు. ఇంజక్షన్ వచ్చిన లేడు వాళ్ళరా. జ్వరం రావాలి అంటే జ్వరం వస్తేనే ఇంజక్షన్ పనిచేస్తుంది. జ్వరం తెచ్చుకో తొందరగా. జ్వరం తెచ్చుకో. రేపు నీకు గుండె అవుతుంది. రేపు నీకు గుండె అవుతుంది. ఏమైందిరా? పని చేయదు కదా. మరి ఏందిరా ఆ మైకిల్ ఎందుకు రగీనే వినిపించే నీకు? కాదు అసలు వీనే వినిపించే నీకు. అవి ఎందుకు అంటున్నా? అరే టెస్ట్ చేద్దాం తీయనా. ఇప్పుడు అదైతే వేస్ట్ అది అరే ఇదంతా చెప్పరా. ఇదంతా చెప్పిస్తాను. ఇది 1000 రూపాయలు. చూసినావా? 1000 రూపాయలు. మనకు 1000 రూపాయలు పెడితే ఒక గ్యాస్ వస్తుంది. నేను వచ్చిందా? మరి ఇంకేంది అయిపోయి ఒకటే గ్యాస్ వస్తుంది కదా. ఒకటి గ్యాస్ వచ్చింది అయిపోయి. ఎందుకు బాగా అట్లా పైసలు అన్ని వేస్ట్? ప్రియాంశులు ఏం చేస్తున్నావు? కెమెరా పని అవుతావారా నువ్వు? రిపేర్ అవుతా. చిన్నపిల్లల ముందు ఇది ఎంతో పెద్ద సెటప్ లెక్క ఉందిరా ఇది. ఇంకా దానికి ఇంకొక మైకా? ఏంది అమ్మ దొరికిందని చూస్తున్నావు? ఇది ఎప్పుడు ఇయ్యలే కదా ఆయన చేతికి. ఆయన మైక్ ఈడ పెట్టుకోగానే ఏ అని అంటాడు. అంటే నా వాయిస్ వినిపిస్తుందా వినిపిస్తలేదా అన్నట్టుగా. హలో 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 అనరా. ఈ వెరైటీ ప్లాన్ చేస్తుండు వీడు. అవి ఎడ పెడతావా? ఓకే ఓకే ఓకే. ఇదంతా రెడీ అయినాక మళ్ళీ చూపిస్తా గురి. హలో క్రియాంశమ్మలో బంగారు పండులో అంటాడా ఇప్పుడు? చూడరా ఎంత సతాయిస్తుండు వాడు. ఎంతసేపు అయితే తెలుసా ఇక్కడ పెట్టి. పండే టైం కాదు మరి. పండే టైం కాదంటే మరి కింద ఉంటే మొత్తం ఆగమాగం చేస్తుండు. అన్ని ఎటు పడతాడు పడేస్తుండు. అన్ని తీస్తుండు, దమా ఖరాబ్ చేస్తుండు. అయితే నిన్నటి విషయం ఏంటంటే నిన్న చెప్పిన కదా, అది మన
బాలాజీ చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఎవరికైతే పిల్లలు కాలేదో వాళ్ళ కోసం అని చెప్పేసి సపరేట్గా ప్రసాదం ఇస్తారు, గరుడ ప్రసాదం అని చెప్పేసి. చాలామంది మనలు కూడా పోయారట. యాక్చువల్లీ మిమ్మల్ని కూడా పంపిద్దామని చెప్పినా కదా, మీరు కూడా పోలేదు. అనుకున్నాం కానీ మీరు ఎందుకు పోలే మరి? ఎందుకు పోలే అంటే పోలే అంతే. మమ్మల్ని అడుగుతారు మీరు ఎందుకు పంపించలే అని. అయితే మేమే పోలేదు. మరి ఎందుకు పోలే అడుగుతున్నా. ఎందుకు పోలే అంటే పోలేదు అంతే. రైట్, పోలేదు. కానీ ఆ పోత మాత్రం ఇరికిపోయేటోళ్ళు. మరి గత 4 లక్షల మంది వచ్చిరట. 4 లక్షల మంది దాదాపుగా మెహదీపట్నం నుంచి నానల్ నగర్, అక్కడ అప్పా జంక్షన్ మొత్తం లంగర్ హౌస్ అక్కడ చిలుకూరు వరకు మొత్తం క్లోజ్ అయిపోయినట్టు రోడ్స్ అన్ని. పాపం చాలా జనాలు వచ్చిరట, అందరి వాళ్ళు చాలా మంది ఉన్నారట. మరి ఇక మళ్ళీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. కాకపోతే ఏంటంటే హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్నిటికి మనం గౌరవించాల్సి వస్తుంది, కొన్నిటిని పాటించాల్సి వస్తుంది సంస్కృతి సాంప్రదాయాలను. సో అదేవిధంగా ఇది కూడా ఇక కొంతమంది నమ్మకం ఉన్నోళ్ళే పోతారు కదా, నమ్మకం లేని వాళ్ళు పోరు కదా. అది ధర్మం ప్రకారం, ఏ ధర్మాన్ని నమ్మితే ఆ ధర్మం ప్రకారం వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు, వాళ్ళ విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. ఏ మూఢనమ్మకాలే అని కొంతమంది అంటే ఇక వాళ్ళని మనం ఏం చేయగలుగుతాం, ఏం చేయలేం. హిందూ సాంప్రదాయమే ఒక జీవన విధానం. ప్రతి దాంట్లో హిందుత్వాన్ని వెతుక్కుంటారు, ప్రతి దాంట్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక దాన్ని మనం చెడిపేయలేం. వాళ్ళ జీవితం నుంచి ఒక హిందూ ధర్మాన్ని మనం చెడిపేయలేం. వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళ మత విశ్వాసాలు కావచ్చు, వాళ్ళ ఆచారాలు కావచ్చు, ప్రతిదీ కూడా జీవనానికి డైలీ లైఫ్లో వాళ్ళు జీవించే విధానంలో ఇమిడి ఉంటాయి. దాన్ని మనము చెడిపేయలేం. ఇక కొంతమంది అంటారు అది మూఢనమ్మకాలు అంటే ఇక మనం ఏం చేయలేం, ఎందుకంటే మీరున్న సిచ్యువేషన్ దాంట్లో ఉన్నారు కాబట్టి. అట్లా అనలేం కదా. ప్రతి పండుగను అందరికీ పండుగలు ఉంటాయి, అన్ని మతాల వాళ్ళకు పండుగలు ఉంటాయి. అందరినీ మనం ఎగతాళి చేయలేం కదా. ఎవరి విశ్వాసాలు, ఎవరి మూఢనమ్మకాలు, ఎవరి ఆచారాలు వాళ్ళు గౌరవించుకోవాలి. కానీ ఒకరిని కించపరిచే విధంగా మాట్లాడడం తప్పు అనిపిస్తుంది నాకైతే. సో ఇప్పుడైతే మన వాళ్ళు ఏం చేస్తారు ఒకసారి చూడు. ఏం చేస్తుంటా తీడా? మల్లెపూలు గుచ్చుతున్నాం. ఎక్కడి మల్లెపూలు? గడ తెంపుకొచ్చాం. ఏడా సువర్ణోదరి ఇంటి కాడ. ఉన్నాయా? మొత్తం చిప్పల చెట్టు మీదనే పువ్వులు ఇప్తేనే కనిపిస్తుంది. మల్లెపూలు పూస్తాయా? దాన్ని మొదట పెట్టినట్టున్నారు. అది చెట్టు మీదకి ఎక్కింది. చిప్పల చెట్టు ఎక్కింది. మొగ్గలు ఉంటే కనిపిస్తలేదు, పువ్వులు ఇప్తే కనిపిస్తుంది. మళ్ళీ దాని చుట్టూ చీమల కింద కృషి చేసుకొని తెంపుకొని వచ్చినాం. సరిపోతాయి మరి. ఇప్పుడు స్మెల్ అందరికి నచ్చదన్న, వాళ్ళకి ఇష్టం కాదు, వాళ్ళు తెంపుకుంటారు కదా జ్యోతి. ఎవరి ఇష్టం వాళ్ళదన్న. ఏమేం చేస్తుంది? ఇగో పెడుతుందా? పెట్టిస్తుంది. గ్రేట్ జ్యోతి, నన్ను గ్రేట్రా నువ్వు. గ్రేట్. ఒక్కోసారి పిచ్చి లేపుతుంది. అట్లా నాని పాప అంటేనే హైలైట్ అసలు. వీళ్ళు ఏం చేస్తారు? వద్దా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్నా? గుడ్ ఈవినింగ్. ఏం చేస్తారు? అన్నీ చదువుకుంటున్నాం. మళ్ళీ స్పెట్స్ పెట్టినా రోజు పెట్టుకోవాలంట నేను, అందుకని రోజు పెట్టుకోవాల్సి వస్తుంది. అది పని అప్పుడే చేస్తే ఈ హెడేక్లు, బీపీ తక్కువ పడలు రాకపోవచ్చు కదా. ఇగో అలవాటు లేవు అంటే స్టార్టింగ్లో అలవాటు ఉండే, మధ్యలో అలవాటు తప్పిపోయినాయి, మళ్ళీ వచ్చినాయి, మళ్ళీ అలవాటు తప్పినాయి. బరువు అవుతుంది అనుకున్నా పక్కన పెడతాం, అటే పోతున్నాయి అవి. నాకు నార్మల్గా హెడేక్, తలస్నానం చేసినప్పుడే హెడేక్ వస్తుంది. ఇక ఒక రోజు నూనె పెట్టకపోతే హెడేక్ వస్తుంది. ఇప్పుడు నాకు నేను నూనె పెట్టుకున్నా, తలస్నానం చేసినా చేయకపోయినా ఖచ్చితంగా వస్తుంది ఆ హెడేక్. ఇక అందుకని చెప్పేసి ఇక రోజు పెట్టుకోవాల్సి వస్తుంది. మంచిదే కదా రోజు పెట్టుకుంటే కూడా. 24 hours నైట్ పండుకునేటప్పుడు తీసి వండుకోమా అని చెప్పిండు. ఇప్పుడు ఇక నేను వాటి అయిపోతే ఇక మళ్ళీ సరే అన్న. మనం రోజు పెట్టుకోవాలనుకుంటే మరి వీడియోలో మంచిగా కొత్తగా కొనుక్కోవచ్చు. స్టైల్ ఉండాలి. ఇంకెట్లా? స్టైల్ బేబీ స్టైల్. నేను అప్పటి నుంచి నా ఫ్రేమ్ ఇది గత 9-10 సంవత్సరాల నుంచి అనుకో. అంటే అప్పటి నుంచి ఉంది నీకు సైట్ హెడ్ఏక్ అంత ఘోరంగా ఉందా? అప్పటి నుంచి మైగ్రేన్ హెడ్ఏక్ నాకు పెళ్లి కాకముందు నుంచి ఉంది. వా మరే. ఇప్పుడు కాదు, కొత్తగా. ఇప్పుడు సరే ఇప్పుడు ఏం చేస్తారు? శిర్ష బాసాలు తోముతుంది. ఇల్లంతా ఏమంటారు రచ్చ రంబోలు ఉంది, బయట బట్టలు ఉన్నాయి. అంతా ఆమె బాసాలు తోమేలోపు ఇదంతా నేను క్లీన్ చేసుకొని నేను వస్తాను. నాకు కషాయం పెట్టిస్తావా? ఆల్రెడీ పొద్దున్న చేసింది ఉంది, అది కొంచెం గరం చేసేస్తా, తాగేసి. రైట్. మంచిగా గుర్తు చేసినావు. మళ్ళీ పెట్టి మళ్ళీ మర్చిపోతా. ఏం శిరీష అయిపోతుంది పని ఇప్పుడు స్టార్ట్ చేస్తే సాయంత్రం 7:30 అవుతుంది కదా. ఏ టైం అయినా సరే కానీ ఈరోజు అయితే కంప్లీట్ అవుతుంది. ఏ రోజు పని ఆ రోజు అయిపోతుంది కానీ సాయంత్రం చేసుకోవాలి, కంప్లీట్ చేయాలి పని అంతా. అది సరే. కానీ గెస్ట్లు వస్తారు, మళ్ళీ ఇల్లు చదవాలి. అదే పని చేస్తున్నాం మేము, చదువుకోవడం. నేను చదువుతున్నా, ఆమె బాసాలు తోముతుంది.